హాయ్ అండి, నమస్తే. శివ కుటుంబం అనగానే మనకు గుర్తుకు వచ్చేది పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి. ఈ ఈ మొత్తాన్ని శివ కుటుంబం అంటారండి. ఈశాన్యముల్లో ఖచ్చితంగా శివ కుటుంబం ఫోటో మనం ఖచ్చితంగా పెట్టుకుంటాం. అలానే శివ కుటుంబం అనగా చూడండి, శివుణ్ణి పూజించని వాళ్ళే లేరు. మన ఆది అంతం మొత్తం శివుడే. అలానే త్రిమూర్తి స్వరూపంలో నుంచి ఉద్భవించింది బ్రహ్మ, విష్ణు, శివులు. కానీ శివునికి ఎందుకండి అంత ప్రత్యేకత? శివ కుటుంబానికి అన్నా కూడా ఎంతో ప్రత్యేకత. వినాయకుడు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, అయ్యప్ప స్వామి కానీ మహిమ గల స్వాములు. అలానే త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడు కూడా శివారాధనుడే. అంతెందుకండి, ఆది శంకరాచార్యులు కూడా శివారాధనుడే. అలానే అమ్మవారి భక్తుడు. అలానే భిక్షాందేహి అని మనము చేయి చాచి అడగగానే అమ్మవారు మనకు కావలసినంత ఆహారాన్ని ఇచ్చే తల్లి పార్వతీదేవి. ఇలా శివ కుటుంబంలో నుంచి పుత్రులందరినీ గురువుగారి దగ్గర విద్యకు అభ్యసించడానికి పంపించగా అందులో పారంగులయ్యి కొడుకులు ఇంటికి రాగానే ఒక పరీక్ష పెడతారండి. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడికి ఒక పరీక్ష పెట్టేది అది మన అందరికీ తెలిసిన విషయమే. భూమిని ముమ్మార్లు తిరిగి రావాలి, తల్లికి నా పాదాభి వందనం చెయ్యాలి అనగానే సుబ్రహ్మణ్య స్వామి వాహనాన్ని తీసుకొని 3 మునకలు వేసి ఆ వాహనం మీద కూర్చొని ముల్లోకాలు తిరిగి వచ్చేస్తాడు. కానీ వినాయకుడు మాత్రం నేను అలా తిరగలేను, నేనేం చెయ్యాలని చింతిస్తూ పోయి బాధగానో ప్రేమగానో తల్లిదండ్రుల చుట్టే 3 ప్రదక్షిణలు చేస్తారు. చేయటంతో ముమ్మారు మన భూలోకాన్ని చుట్టి వచ్చిన ఫలితాన్ని ఇస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మా అన్న నాకన్నా ముందే ఎలా రాగలిగాడా అని ఆలోచిస్తాడు. అలాంటి అన్నదమ్ములు, అలాంటి సౌఖ్యమైన కుటుంబం అండి. ఆ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవడం వల్ల మనకు ప్రధానంగా మనము శివ కుటుంబాన్ని పూజిస్తాము. అలానే మనం శివ కుటుంబంలో పూజగా మనకు లక్ష్మీదేవి ప్రసాదము మన ఇంట ఉండిద్దండి. మనము ఎన్ని పూజలు చేసినా శివునికి, వినాయకునికి, గౌరీదేవికి చేసిన పూజే ప్రధానమండి. ఇది మనము శివుడిలో ఐక్యమైన దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని, ఇంతమందిని మనం చూసుకోవచ్చండి. ఆ తల్లి పార్వతీదేవి ఎంత ప్రియంగా పెంచుకున్న పుత్రులు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.